వెంకు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అడుగుతుంటే ఏం మాట్లాడవేమిటే? ఏం జరిగింది? ఏమైంది? అమ్మా, మీ అల్లుడు గారు కాలం చేశారు. అమ్మా వెంకు, నా కోడలు నా ఇంటికి ఇలా రావాల్సి వస్తుందని నేను అనుకోలేదే తల్లి. ఇలా రావాలనుంది, అలాగే రాగలిగాను. ఏది మన చేతుల్లో ఉంది చెప్పత్తయ్యా. ఇవాళ ఆయన, రేపు మనం. తను చనిపోతానన్న విషయం ఆయనకి ముందుగానే తెలుసు. ముందుగా చెప్తే మీరు తట్టుకోలేరని ఏది తన గుండెల్లో గుప్తంగా దాచుకున్నారో అది కాలం మీ కళ్ళ ముందే ఉంచింది. తప్పదు కదా, తప్పేది కాదు కదా. తాళి కట్టిన వాడు తరలి వెళ్ళిపోయినా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావే తల్లి? కాలం మనసుల్ని, మనుషుల్ని రాళ్లుగా మారుస్తుందత్తయ్య. అమ్మా, ఆ రోజు నాతో ఏం మాట్లాడారు అని అడిగావు కదమ్మా, ఇదే మాట్లాడారు. ఇప్పటికైనా నమ్ముతావా అమ్మా? నేను ఆయన్ని బెదిరించలేదని ఎప్పటికైనా నమ్ముతావా అమ్మా? నేను ఆయన్ని భయపెట్టలేదని. మావయ్య, మనం ఎంతగా ఏడ్చి మొత్తుకున్నా పోయిన వారు తిరిగి రారు. సూర్యాస్తమయం కాకముందు వారికి జరిపించవలసిన విధులు జరిపించండి. రేపు ద్వాదశాహస్సు. అల్లుడు గారికి ధర్మోదకాలు వదిలిపెట్టాలి. మరి చెల్లాయిని బావగారు 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 ఏమిటి? ఏమైంది? మీరు మీరు నాకు మాట ఇవ్వాలి. అలాగే, ఇది నాకు ఇస్తున్న మాట కదా బావగారు, మీ అల్లుడికి ఇస్తున్న మాట. దయచేసి నా కోడల్ని విధవని చెయ్యకండి. నా కొడుక్కి ఆత్మశాంతి లేకుండా చేయకండి బావగారు. బావగారు, వెంగమ్మ మీకు కోడలే, నా కూతురు బావగారు, కూతురు. ఏమిటిది మావయ్య? ఇదేనా మీ అబ్బాయి మీకు చెప్పింది? మీరు దిగులు పడకండి. మీ అబ్బాయికి ఇచ్చిన మాటకు చేటు ముడుతుందని భావించకండి. అగ్రహారీకులే కాదు, హరిహర బ్రహ్మాదులొచ్చినా నా బొట్టు చెరగదు. నా తాళిబొట్టు తెగి నేలపై పడదు. నా నల్లపూసలు గంగలో కలవవు. నా కాలిమెట్టలు కడవరకు వీడవు. నా చేతి గాజులు పగలవు. ఇదే కదా మావయ్య మీరు కోరుకునేది? చాలమ్మా, చాలు. నువ్వైనా నేను వాడికిచ్చిన మాట నిలబెడితే చాలు. కుదరదు. సంప్రదాయానికి నీళ్లు, చచ్చిన వాడికి కన్నీళ్లు వదిలిపెట్టి తరిగొండ గ్రామానికి అరిష్టాన్ని తెచ్చిపెట్టే పనులు చేయడానికి మేము అంగీకరించాం. తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని నువ్వు ఈనాడు గంగలో కలుపుతానంటే చూస్తూ ఊరుకోం. బాబు, నా మాట వినండిరా. నా కోడల్ని విధవని చేసే ప్రయత్నం చేయకండిరా. మీకు అక్షరాలు నేర్పిన గురువుని అయినా ఒరే మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. మావయ్య, మీరు ప్రాధేయపడకండి. కైంకర్యం నువ్వెంత అరిచి గింజుకున్నా, అగ్రహారం మొత్తాన్ని వెనకేసుకొచ్చినా నా నిర్ణయం మారదు. ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా నా భర్త ఆ వెంకటనాథుడే తప్ప మరొకరు కాదు. నా స్వామికి మరణం లేదు. నా మాంగళ్యం తెగే ప్రమాదం రాదు. నా భర్త అచ్యుతుడు, అవ్యయుడు, శాశ్వతుడు. నేను ఇలాగే ఉంటాను. నేను పోయేంత వరకు నిత్య సుమంగళిగానే ఉంటాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.